నేను చూడండి అవి తీసుకెళ్ళాయి అన్నమాట అక్కడికి. పదండి, అక్కడికే రావాలా కారు దగ్గరికి, రోడ్డు మీదకే అది పట్టుకోవాలా? సరే పదండి, అది నేను పట్టుకోవాలంటండి. నయం బండి మీద అన్నారు కదా, వెళ్ళొస్తాను సాయి. అందరి శివయ్య వెళ్ళొస్తాను నాయనా. ఆదిలక్ష్మమ్మ తల్లి బిజీ ఉన్నాడుగా కప్పి, మరి ఏం చేస్తా. నీళ్ళు వదిలేరు కదా, తూడు అది తీస్తున్నారు, పనులు చేస్తున్నారు చూసారా. యువతలు చూడండి, గేదె చూడండి హాయిగా స్విమ్మింగ్లు చేస్తున్నాయి. అవి ఇలాగా బాగు చేస్తారు అనమాట అండి. ఆ తూడు చూడండి ఎలా వెళ్తుందో. ఓకే సరే, ఓకే సరే. ఇది కాలువ కదా, పంట కాలువలో అట్లా తూడు అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. కాలువలు వదిలేరు అనటానికి గుర్తుంది. తూడు ఎలా వెళ్తుందో చూసారా. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. ఇదిగోండి ఇదే, ఇలా పెట్టించాలి అని అనుకున్నాను. తీసేసారు, అందులో కలిసిపోయింది. చిన్న చిన్న విగ్రహం అనమాట. అక్కడ కూడా తీస్తున్నారు తూడు చూసారా. కాలువ పనులు అనమాట అవి. ఇక్కడ అలా చేస్తూ ఉంటారు. కాలువలు నీళ్ళు వదిలినప్పుడు ఆ పనులు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా తూడే. ఈ కాలువలో చూడండి తూడు ఎలా ఉందో. వారం రోజులు అవుతుంది ఆ తూడంతా కొట్టుకెళ్ళటానికి. లాకుల దగ్గర మళ్ళీ క్లీన్ చేస్తారు. హనుమయ్య వెళ్ళొస్తా. అమ్మ తల్లి వెళ్ళొస్తాను నాయన. వర్కర్స్ వచ్చేస్తున్నారు. ఏ బాబు బిగిన్ చేశారా? ఒకళ్ళే వచ్చారేంటి? ఇవ్వండి కబోర్డ్స్కి డోర్లు అయితే ఫిట్ చేసేసారు. ఇంకా ఇప్పుడు మెటీరియల్ అంతా తెచ్చాం కదా, ఇక్కడేమో ఇవి వస్తాయి, బుట్టలు వస్తాయి. వీటికేమో హ్యాండిల్స్, మ్యాగ్నెట్లు అవి వేయాలన్నమాట. ఇది పని. అంతేకాని మ్యాగ్నెట్లును హ్యాండిల్స్ వేయాలి. ఓకే ఓకే. ఇదిగోండి ఇవన్నమాట తెచ్చింది. మీరు చెప్పిన ఇవే కదండి? అలాగే ఆ రూమ్లో ఎదురు కానీ చిన్న రూమ్ ఉన్నది కదండి, అక్కడ అద్దానికి కూడా ఒక మేకు కొట్టండి, చూపిస్తాను. ఇదేమో స్పూన్సును అవే కంటైనర్ అదే. ఇదేంటి ఇలా ప్లేయింగ్ ఇచ్చాడు? నేను ప్లేట్స్ అడిగాను. విడిగా తీసుకోవాలి, తర్వాత ఈ ఛానల్స్ విడిగా తీసుకోవాలి. అది ఇవ్వండి, ప్యాకెట్ ఇవ్వండి. ఇలా ఈ ఛానల్స్ తీసుకోవాలన్నమాట. ఒక బాస్కెట్కి వచ్చి ఒక సెట్ ఇది ఇలా అన్నమాట. ఈ 2 సైజులు ఉన్నాయి, మేమేమో చిన్న సైజే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉన్నది కదా.
ఆ ప్లేస్లో సరిపడా కానుకని 3 పట్టే విధంగా తీసుకున్నాం. ఇదిగోండి టిప్పర్తో అక్కడ మట్టేశారు. ఓ గెల ముగ్గిపోతుంది. అరటిపళ్ళ గెల ఐసా. ఓ ఒక పండు కూడా కోసేసిందండి. ప్రతిసారి ఇదే గోల మనకి. ఇదిగోండి ఒక పండు తినేసింది. ఈ అరటిపళ్ళ గెల కూడా ముగ్గిపోయింది. ఇగో చూడండి. ఆగుద్దేమో అనుకున్నాను 10 రోజులు. ఆగదే. అయ్యో ఇదిగోండి ఇది అమృతపాణినేగా పక్క. ఇది అమృతపాణి అండి. ఇక్కడ చూసారు చక్కెరకేళీలు 2 గెలలు వేసింది. కూర అరటి 3 గెలలు వేసింది. 2 గెలలేమో మామూలు న్యాచురల్ అరటిపళ్ళు, మామూలు చిన్న అరటిపళ్ళు గెలలు వేసినాయి. ఇది అమృతపాణి గెల అండి. మా వారి ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. అరటిపళ్ళలో ఆయన ఇష్టంగా తినేది అమృతపాణి. నాకు అస్సలు నచ్చదండి. నోరంతా పట్టినట్టు ఉంటుంది అంటాను. ఆయనకి అయ్యే ఇష్టం. ఈ గెల వేసింది. ఇంకొక 10 రోజులు ఆగితే బాగుండు అనుకున్నానండి. ఆగలేదు. ఇక పిట్టలు తినేసేస్తున్నాయి అనమాట. ఈ గెల పంచిపెట్టామనుకోండి, ఇది 7వ గెల పంచిపెట్టడం ఈ ఇంట్లో అండి. పర్ణశాలలో మనం రాకముందు 7 గెలలు పంచిపెట్టామన్నమాట. భలే సంతోషంగా అనిపిస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయి అరటిపళ్ళు. ఇదిగోండి అడుగునే పట్టుకుని పైన కట్ చేస్తారు. వంచండి, తలకిందులు చేయండి. అది వాటర్ ఉంటే పడిపోద్ది. ఆయన గెల కదండి మోసుకెళ్తున్నారు చూడండి. ఆయనకి ఇష్టమైన అమృతపాణి గెల. ఉండండి, గుమ్మంలో పెట్టాలి. ప్రతి ఒక్క గెలని గుమ్మంలో పెడతా ఉంటాను. ఇదిగోండి మన ఇంటికి 7వ అరటి గెల మన పర్ణశాలలో. ఇప్పటికీ 7 అరటి గెలలు కోసి పంచాము. నేనంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అదే చాలా చాలా సంతోషం తల్లి. అమ్మ అన్నపూర్ణాదేవి నీ దయమ్మ. అంతే. కార్లో పెట్టించేయకపోయారా? అటెటు? ఓహో అబ్బా, బాగానే గుర్తు చేశారు. నిజమేనండి, ఆంజనేయ స్వామికి అరటి గెలని పెడతారు కదా. అంజనయ్య స్వామి హైసా. నిన్ననే స్వామికి ప్రతిష్ట చేసాము. ఈవేళ అరటి గెల వచ్చింది. స్వామి పెట్టి తీసుకువెళ్తున్నాం అన్నమాట అండి. ఆ స్వామి దయండి అంతే. ఇంకొంచెం పండాలి కొద్దిగా. ఆ హైట్లో పెడతారా అండి? ఓకే. ఇలా ఎదుటి నుంచి చూస్తే మనకి ఏనుగు తల కనిపిస్తుంది అన్నమాట. పెయింట్లో వేసినప్పుడు బాగా ఎలివేట్ అవుద్ది. ఇలా పెట్టేయండి. పోయిందా? పోలేదు. ఏయో మచ్చలు ఉన్నాయంట. ఇంకా కొంచెం ఉన్నాయి, మచ్చిదాంట్లో ఉన్నాయి చూడ. ఆయనే తుడిచి క్లీన్ చేసుకుంటున్నారు. ఈవేళ పాపం హెల్పర్ కూడా రాలేదు. మీ పేరేంటండి అండి? హరికృష్ణ గారు. చాలా ఓపికగా నేను చెప్పినట్లు ఎంత ఓపికగా వింటున్నారో అండి. కొందరికి అసహనం వచ్చేస్తుంది, ఎందుకంటే నా ఐడియాలు ఏవో చెప్తూ ఉంటానండి నేను. కానీ పాపం ఆయన చాలా ఓపికగా నేను చేస్తానండి, ఎలా కావాలో చెప్పండి అని చెప్పి అన్నీ చేస్తున్నారు. అయితే మేము బయలుదేరుతాము. కావాల్సినవి అన్నీ చెప్పారు కదా. ఓకేనండి.
ఇదిగోండి ఈవేళ ఈ బాస్కెట్లు పెడుతున్నారు. మేము బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంత చేసి ఈ నీళ్ళు మన ఇళ్ళ దగ్గరేనంటండి, గునుపుడే, భీమవరమే. ఓకేనా, వెళ్ళొస్తా అండి. మా వారు ఆగే ప్రసక్తి లేదు, ఆయన వెళ్ళిపోతున్నారు అంతే. ఈ మేకులు అవి తీసేయండి, లాస్ట్ కన్నా తీసేయండి. ఆ బ్లాక్ది ఆ బ్రౌన్ది వచ్చేస్తుంది. ఇది బ్యాలెన్స్ కోసం పెట్టారనమాట, ఆ బ్రౌన్ ముక్క అది తీసేయాలండి. అదనమాట చెప్తున్నాను. ఒక్కోసారి విపరీతమైన గాలి వేస్తుంది. ఇప్పుడు చూడండి, గాలే లేదు, అలానే ఎండ కూడా లేదు, ఒక్కబోత. హనుమయ్య వెళ్ళొస్తాను నాయనా. మన ఎదురుగుండా ఉన్న పంట కాలువకి ఇంకా తూడు తీయలేదనమాట. ఇట్లా తూడు అంటే ఇట్లా నిండిపోయి ఉంటుంది అనమాట అండి. అంటే మెయిన్ పెద్ద కాలువలకంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఇదంతా కూడా క్లీన్ చేసేస్తారులేండి. ఇప్పుడైతే ఇలా ఉన్నది. వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నదో. కాలువ అంతా ఎంత నీట్గా ఉందో చూసారా. మొత్తం తూడంతా లాగేశారు అనమాట, వెళ్ళిపోయింది. నీట్గా ఉన్నది. ఇక్కడ కొంత కొద్దిగా ప్రమాదకరంగా ఉందండి. ఇంటో అలా తవ్వి వదిలేశారు. చూడండి, ఇంటికి వెళ్తున్నాను, కారు ఇంటికి అక్కడ పెట్టేసి బండి వేసుకొస్తున్నాను. ఎలా తీసుకెళ్తున్నారు, బుజ్జి పాపాయిని ఎత్తుకున్నట్టు తీసుకెళ్తున్నారు. ఆనంద నిలయంలో అని చెప్పి టీవీలో ఏదో వస్తుంది. ఇదిగో ఈ అట్ట అక్కడే బాక్స్ దగ్గరే అమ్మవారు, అక్కడే లక్ష్మీదేవి దగ్గర. గృహలక్ష్మిలోకి దాని మీద పెట్టు, ఆంచి దానికి వెనక్క ఆంచు, నిలబెట్టే పడుకోబెట్టకూడదు. ఇదిగోండి అరటి గెల. ఇదిగోండి లక్ష్మీదేవికి ఇలా అరటి పళ్ళ గెలలు పెడుతూ ఉండటమేనండి ఆమెకి. అంతే అంతే. మామిడి పళ్ళు, కొబ్బరికాయలు, అరటి గెలలు, మామిడి పళ్ళు, వాటర్ యాపిళ్ళు అన్నీ ఇంకా ఇక్కడ ఆమె ఎదురుగుండా వస్తూనే ఉంటాయండి.